ఒకటో పాట. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము
29 చూడండి. మా ఇంటిలో యేసయ్యా ఉండగా దిగులేలను నిత్యము పండగ. మా ఇంటిలో యేసయ్యా ఉండగా దిగులేలను నిత్యము పండగ. భయమే లేదులే, జయమే మనదిలే. భయమే లేదులే, జయమే మనదిలే. మా జీవిత యాత్రలో, మా జీవిత యాత్రలో, మా ఇంటిలో యేసయ్యా ఉండగా దిగులేలను నిత్యము పండగ. లా 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 లా. హే, నడిచేది సముద్రాలైనా నడిపించే నాథుడు. అలలొచ్చి కొట్టిన గాని తీరం చేర్చును. నడిచేది సముద్రాలైనా నడిపించే నాథుడు. అలలొచ్చిన కొట్టిన గాని తీరం చేర్చును. గడియక వెనుదిరుగకనే సాగెద నా యేసుతో. గడియక వెనుదిరుగకనే సాగెద నా యేసుతో. నా యేసు నన్ను నడుపును. మా ఇంటిలో యేసయ్యా ఉండగా దిగులేలను నిత్యము పండగ. మా ఇంటిలో యేసయ్యా ఉండగా దిగులేలను నిత్యము పండగ. ప్రభు చేసిన ఉపకారాలను ఎలుగెత్తి చాటుచు నశించే ఆత్మలకైనే పరుగులెత్తుచు. ప్రభు చేసిన ఉపకారాలను ఎలుగెత్తి చాటుచు నశించే ఆత్మలకైనే పరుగులెత్తుచు. గడియక వెనుదిరుగకనే సాగెద నా యేసుతో. గడియక వెనుదిరుగకనే సాగెద నా యేసుతో. నా యేసు నన్ను నడుపును. మా ఇంటిలో యేసయ్యా ఉండగా దిగులేలను నిత్యము పండగ. మా ఇంటిలో యేసయ్యా ఉండగా దిగులేలను నిత్యము పండగ. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ దేవుడు ఒక చిన్న సాక్ష్యం చెప్పమన్నాడు. అంటే నేను రక్షించబడి 30 సంవత్సరాలు అవుతుంది. 94. ఎలా రక్షించబడ్డానంటే దేవుడు కోట్ల ఆస్తి ఉన్నా కానీ లక్షలు ఉన్నా కానీ వాళ్ళ ద్వారా రక్షించబడతారు అనుకుంటాం. కానీ దేవుడికి ₹1 లేని వ్యక్తి కూడా ఒకటే, కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ఒకటే. ఎందుకంటే నేను చెప్పకూడదు, ఒక ఆమె మా ఊర్లో రాహాబ్ లాంటి వ్యక్తి అన్నమాట. అసలు ఆమె అటు వీధిలోకి వెళ్ళొద్దు అనేవాళ్ళు, ఆమెతో మాట్లాడొద్దు అనేవాళ్ళు, అసలు ఆమెను అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. నేను కాలేజ్ చదివిపోయిన తర్వాత ఒకసారి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్కూల్లో బాధపడుతున్నా. అప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి ఒక డ్రమ్ వినపడుతుంది. ఏంటి డ్రమ్ వినపడుతుందని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను. ఆమె నన్ను చూసి షాక్ అయిపోయింది. నేను ఆమెను చూసి షాక్ అయిపోయి, ఏంటండి మీరు దేవుడిని తెలుసుకున్నారంటే, అవును నేను దేవుడిని తెలుసుకున్నానండి, ఇప్పుడే కొత్తగా ప్రభువులో ఎదగాలనుకుంటున్నాను అంటే. ఆమె చాలా ప్రతి వారం పెట్టించేది ప్రార్థన. అంటే ప్రతి గురువారం పెట్టేది. ఆమెతో మాట్లాడాలన్నా, ఆమెను చూడాలన్నా అసలు అటు ఆమెతో పాప ఆమె పర్సనల్ మనకు తెలియదు అనే, అసలు ఆ వైపు వెళ్ళొద్దనేవాడు.
అటువంటి ఆమె ద్వారా నేను రక్షించబడ్డా. ఇంకో విషయం, నేను చెన్నై వచ్చినప్పుడు ఫస్ట్ మీ అందరికి తెలిసి సినీ యాక్టర్ శోభన్ బాబు ఇంటి దగ్గర ఉండేవాడిని. ఒక నెల ఉన్నాను. ఆయన దగ్గరకు రోజు వెళ్ళేవాడిని. ఆయన బుక్స్ కూడా కొన్ని ఇచ్చాను. ఆయన బొన్ను చూసి అట్లా పెట్టేవాడు, బాబు మేము ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటే మాకు, అంటే అతను కొన్ని కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, తర్వాత రక్షించబడలేదు, అది వేరే విషయం చెప్పాడు ఆయన. మేము ఇప్పుడు దేవుళ్ళలోకి వస్తే మమ్మల్ని అందరూ ఒక వింతగా చూస్తారు అని. ఆయనకి దగ్గర వారం రోజులు చెప్పాను. అతను కోట్లు ఆస్తుంది, తర్వాత ఆయన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అట్లా మనం ఎవరి చేత రక్షించబడతామో మనకే తెలియదు. అలా ఏంటంటే దేవుడు అలా ప్రేరేపించాడు, నువ్వు చెప్పు అని. ఇప్పుడు మనం దేవుని సన్నిధి రావాలంటే, ఇప్పుడు సాయే ఉన్నాడు, రా అంటే ఎండైనా వర్షమైనా చలైనా వానైనా ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే దేవుడి కొరకే రాని. ఇప్పుడు మా ఆఫీసులో ఉంది, 10 గంటల 1 నిమిషం బయోమెట్రిక్ లేట్ అయితే గెట్అవుట్ అని అదే చెప్తుంది మిషన్. అంటే అట్లా స్విచ్ ఆన్ పెట్టారు, అలా సిస్టమ్. 9:50 దగ్గర నుంచి బ్రాడ్వే బస్ స్టాండ్లో ఉన్న బీ స్టేషన్లో పరుగో తీసి బయోమెట్రిక్ టక్ అని పెడతాం. అదే దేవుని సన్నిధి అంటే మా ఇంట్లోనే ఇంట్రెస్ట్ లేదు, అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. అందుకనే ఎవరు రక్షించబడతారో, ఎవరు అంతవరకు ఉంటారో ఎవరికి తెలియదు. ఎవరి భక్తి వారిని కాపాడుకోవడమే. దీనిలో ఏమైనా తప్పులుంటే క్షమించవలసింది కోరుచున్నా.
వాక్యం చెప్పు. మనము తొందరగానే స్టార్ట్ చేస్తున్నామా? కరెక్టేనా? ఓకే ఓకే, సరే సరే. ప్రైజ్ ది లార్డ్. మనము వాక్యమును ధ్యానించక మునుపు ఒకసారి కళ్ళు మూసుకున్నాడలా దేవుని తట్టు మన యొక్క ఆత్మలను శరీరములను సమర్పిస్తూ మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలు దేవుని దగ్గర నుంచి వచ్చేలాగున దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించేలాగున కొన్ని క్షణములు కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సజీవం గల ప్రభువా, మీకే మేము వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉచిత కృప వల్ల ప్రభువా మీరు మమ్మల్ని పిలిచి మాతో మీరు మాట్లాడినారు. మీ యొక్క ప్రేమను సంకల్పమును మా పట్ల ఉంచి ఉన్నారు. వారం రోజులు ప్రభువా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఒక్క దినము ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చినటువంటి మహా గొప్ప దినము కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, మా యొక్క నాలుకను కాల్చమని, మా హృదయములను తెరవమని తండ్రి, గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, మీకు ప్రభువా మాకు మరుగు చేసిన సంగతులన్నీ తెలియపరిచి ప్రభువా మా యొక్క జీవిత ప్రయాణములంతా ఇటు మీ యొక్క బలిష్టమైన హస్తమును నా మీద, మా అందరి మీద ఉంచమని, కనికరించి కాచి కాపాడమని, ఇప్పుడు నువ్వు సదాకాలం ఏకరీతిగా ఉన్నటువంటి సజీవం గల యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ కొద్ది విన్నపములు అడిగి బతిమిలాడి కొనియాడి వేడుకొని చున్నాను నా గొప్ప తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సరే, సరే. ప్రైజ్ ది లార్డ్. మనము యాకోబు పత్రిక ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. ఓకేనా? ఇంకా కొన్ని కింద వచనాలు ఉన్నవి మొదటి అధ్యాయంలో, మళ్ళీ ఇంకా కొంచెం మనం ధ్యానిస్తాం. ఒక్కొక్క చాప్టరు, దాంట్లో వర్సులు కొంచెం తీసుకొని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. సరే, 17 నుంచి 20 వరకు, 17, 18, 19, 20 4 వర్షాలు ఎవరన్నా చదవాల్సిందిగా కోరుచున్నాను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా
సత్యవాక్యము వలన మనలను ఆయన తన సంకల్ప ప్రకారము కనెను. అమ్మా 20 వరకు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఏలయనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సరే, ఈ 17 వర్స్ ఒకసారి మళ్ళీ మనం చదివి ధ్యానం చేస్తాం. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములను కలిగి ఏ ఛాయ అయినను లేదు. ప్రైజ్ ది లార్డ్. జ్యోతి అంటే మనకు ఏమని జ్ఞాపకం వస్తుంది? వెలుగు, లైట్ 100%. ఇంకా ఆది కాండంలో పోయినామంటేనే 3 జ్యోతులు ఉంటాయి, 2 జ్యోతులు ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు అనుకోండి, నక్షత్రములు అనుకోండి. ఓకేనా? దీన్ని సృష్టించిన సృష్టికర్త అన్నమాట. జ్యోతిర్మయుడు దీన్ని సృష్టించిన సృష్టికర్త. అతను దగ్గర ఎలాంటి అతని దగ్గర ఉండవు, కలిగిన ఏ ఛాయ అయినను లేదు. ఇప్పుడు యెహోవా దేవుడు మనల్ని సృష్టించిండు కదా, సూర్యుడిని, చంద్రుని, దాని తర్వాత నక్షత్రం. ఇవి సృష్టించినప్పుడు దేవుడు యొక్క సృష్టి ఆయన ఎప్పుడు శాశ్వతంగా లైట్ ఉంటుంది. ఎప్పుడు మన దగ్గర చీకటి అనేది ఉండదు. కానీ దీన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఇవి 3 మాత్రము చీకటి అవుతాయి. చంద్రుడు కూడా ఒక్కొక్కసారి చిన్నగా అవుతుంటాడు, ఒక్కొక్కసారి పెద్దగా అవుతాడు. తెలుసు కదా, చిన్నకంటే మనం ఏదో అంటూ ఉంటాం కదా. చంద్రుడు ఒక్కొక్కసారి ఫుల్ మూన్, హాఫ్ మూన్ అని కొన్ని రకాలుగా మనం అంటూ ఉంటాం. ఇవన్నీ జ్యోతులు. సృష్టించినటువంటి తండ్రి ఆయన లైట్ ఎప్పుడూ ఆరదు, ఆయన లైట్ ఎప్పుడూ తక్కువ కాదు. అవి వేరియేషన్స్ కాదు. ఇక ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఒకసారి నేను చదువుతాను. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబవ్ and come down from the Father of lights, in which is no variableness, neither shadow or turning. షాడో కానీ నీడ ఉంటుందా? మన ఎండకు నీడ ఉంటుంది, చంద్రునికి కూడా నీడ ఉంటుంది, ఈవెన్ స్టార్స్కి కూడా నీడ ఉంటుంది. అంటే స్టార్స్ ఏ నీడ అంటే అర్థమైంది, మినికి అంటూ ఉంటుంది, దాన్ని స్టార్స్ అంటే ఇట్లనే ఉండదు, అది మినుకు అంటూ ఉంటుంది. కానీ మన దేవుడు దాంట్లో గమనం లాంటి వేరియేషన్స్ ఉండదు. ఆయన ఏకరీతిగా ఉంటాడు. సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతము వరకు మన పట్ల ఆయన ఏమాత్రమును చేంజ్ అనేది ఉండదు. ఆయన మన తండ్రి అని చెప్తే ఆయన మన తండ్రియే. ఆయన మన దేవుడు అని చెప్తే ఆయన మనకు సదాకాలం దేవునిలాగానే ఉంటాడు. దాంట్లో ఏమీ వ్యత్యాసము లేదు. ఒక్కొక్కసారి మనమే వ్యత్యాసం చూపెడతా ఉంటాం. ఏమని? కష్టంలో వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏం కష్టం లేదు బ్రదర్, మా దుఃఖం మేమేం చెప్పాలి లేండి. ఒకసారి మాకు ఈ బాధ ఉన్నది, ఒకసారి ఆ బాధ, సర్లేం అంతవరకు దేవుడు చూసుకుంటే, ఏం దేవుడు అండి, ఏం చూసుకుంటాడండి? మా కష్టంలో ఇంత కష్టం వస్తుంది, దేవుడు ఏం చూసుకుంటాడండి? మన హృదయములు, మన ఆశయాలు చేంజ్ అయితే కానీ సృష్టించిన సృష్టికర్త ఎప్పుడూ చేంజ్ కాడు. అది ఇక్కడ వరుస చెప్తూ వస్తూ ఉన్నాడు. జ్యోతిర్మయుడు, సృష్టించిన జ్యోతి, అన్నిటికంటే ఎక్కువ జ్యోతి. మనం పరలోక రాజ్యంలో పోయినప్పుడు ఈ జ్యోతులు ఉంటాయా? ఉండవు, తీసేస్తాడు అంతే. ఈ జ్యోతులు మన కొరకు ఉంచిండు. మార్నింగ్ అంతా ఏ జ్యోతి?
సూర్యుడు, రాత్రంతా చంద్రుడు, నక్షత్రములు మన నైట్. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఏంది, మనం జనరల్గా ఊరికి పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. మనము లైట్లు లేకపోతే, లైట్లు లేనప్పుడు ఊర్లలో ఒక్కొక్కసారి నేను చిన్నగా ఉన్నప్పుడు చేసినలేండి, బయట మంచం వేసుకొని పండుకున్నప్పుడు ఏం కనిపిస్తాయి మనకు? నక్షత్రాలు కనిపిస్తాయి. అవి క్లియర్ కనిపిస్తాయి కదా, తెలుసా? ఇప్పుడు మన దగ్గర మనము పండుకున్నప్పుడు కూడా ఇప్పుడు లైట్స్ ఉన్నప్పుడు కనిపించవు. ఆ నక్షత్రం యొక్క కాంతి కనిపించవు. మనం ఊర్లలో వెళ్తేనే నక్షత్రముల యొక్క కాంతి, వెలుగు ఒక్కొక్కటి రకరకాలుగా ఉంటుంది. అది ఆస్ట్రాలజిస్ట్ వాళ్ళు జనరల్గా ఏమంటారంటే, అది కొంచెం రకంలో ఏదో ఉంటుంది, ఇంకొక రకం ఇంకొక తిరిగి ఉంటుంది, ఈ రకం ఇంకొక తిరిగి ఉంటుంది. వీళ్ళందరూ ఏమంటారంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో యూదులు ఇహలోక సంబంధమైనటువంటి జెంటైల్స్ని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏమంటారంటే, మేము మా మొగునికి తెలియకుండా మేము పూజ చేస్తున్నామా? మా మొగునికి అంతా తెలుసు, మేము ఎవరెవరికి పూజ చేస్తున్నామో మా మొగుడికి తెలుసు. తెలియంది మేము ఏమీ దాచిపెడతలేము. వాళ్ళు బబులోన్ సామ్రాజ్యానికి పట్టుకొని వెళ్ళిపోతుంటే కొంతమంది విడవబడతారు. విడవబడినప్పుడు మా పరిస్థితి ఏంది? అందరిని కొట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినరు. మా పరిస్థితి ఏంది? మేమేం చేయాలని అంటే, అప్పుడు అంటాడు కదా ఇర్మియా, మీరు ఇక్కడనే ఉండండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని కనుక్కొని నేను వచ్చి మీకు చెప్తాను, మీరు ఇక్కడ ఉండాలనా వెళ్ళాలనా. సరేలే అని ప్రార్థన చేయమని కొన్ని రోజుల తర్వాత ఇర్మియా వచ్చి, అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడనే ఉండాలా అనంటే, ఆ స్త్రీలు ఏమంటారంటే, మేము ఎందుకు వెళ్ళొద్దు, అందరు కలిసి ఇక్కడ పట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోయినరు, మేము ఇక్కడ ఉండము, మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం. అప్పుడు ఐగుప్తులో ఫైటింగ్ అనేది ఏం లేకుండే, బబులోన్ సామ్రాజ్యంలో ఉండే. మేము అక్కడికి వెళ్ళిపోతామనంటే ఇర్మియా మళ్ళీ రెండోసారి అంటాడు, వద్దు మీరు వెళ్ళకండి. ఎంత చెప్పినా స్త్రీలు వినకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోక మునుపు అప్పుడు వాళ్ళు మీ దేవుని మాటలు మేము ఎందుకు వినాలా, మీ దేవుని మాటలు మేము ఎందుకు చేయాలని ఆ స్త్రీలు ఇర్మియాతో మాట్లాడుతూ, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నిజం చెప్తలేవు. అప్పుడు ఆ సందర్భంలో వస్తుంటుంది, మేము ఆకాశ రాణిని మేము పూజ చేస్తున్నాము. ఆకాశ రాణి అంటే మనము ఆస్ట్రాలజిస్ట్లో మనము పండుకొని ఉన్నప్పుడు కొన్నిసార్లు చుక్కలు ఒక స్త్రీలాగా ఉంటుంది. కొన్ని చుక్కలు కలిపితే ఒక స్త్రీ ఒక చిన్న బాబుని ఎత్తుకున్నట్టు కూడా కనిపిస్తుంది. మీరు గమనించిండ్రో లేదో, స్టార్స్ అలాగా ఉంటాయి. అక్కడ ఏమంటారు, ఆకాశ రాణి అని అంటారు. మీరు ఎప్పుడైనా ఊర్లలోకి వెళ్ళినప్పుడు మీరు ఆ యొక్క స్టార్స్ని స్పెషల్గా అబ్జర్వ్ చేయండి. అన్నీ తిరగండి, ఒకటే ప్లేస్లో ఉండకండి, అన్ని ప్లేస్లలో తిరగండి. కొన్ని నక్షత్రములు కొన్ని పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. కొన్ని నక్షత్రములు మనకు కనిపించవు, చిన్న నక్షత్రములు ఉంటాయి. ఓకేనా? ఈ నక్షత్రంకి ఆ నక్షత్రం, ఒక్కొక్క నక్షత్రంకి ఒక్కొక్క పేర్లు ఉంటాయి, 100% పేర్లు ఉంటాయి. ఈ నక్షత్రములకు పేర్లు పెట్టినవాడు దేవుడు, యెహోవా దేవుడు. భూమి మీద జంతువులన్నిటికీ చేపలు గీపలు అని పేరు పెట్టినవాడు ఆదాము. సూర్యుని చంద్రుని నక్షత్రములని పిలిచినవాడు మన దేవుడు. సో దేవుడు ఒకరు అంటా ఉన్నారు, ఏమనంటే చూసే దేవుడు. ఈ పేరు పెట్టింది ఎవరు? హాగరు పేరు పెట్టింది. అంటే దేవుణ్ణి చూసే దేవుడు అని అతనికి ఒక పేరు, ఒక బిరుదు ఇచ్చింది. మనం కూడా దేవునికి మనము ఒక బిరుదు, పేరు ఇవ్వగలం. ఇంట్లో ఉన్నటివే కాకుండా మనం సృష్టించిన సృష్టికర్తకి ఏదన్నా, నా దేవునికి, నా తండ్రికి, నన్ను సృష్టించిన సృష్టికర్త కూడా నేను ఒక పేరు పెట్టి పిలుచుకోవచ్చు. ఈ వాక్యంలో ఉన్నదే కాదు. కొందరు ఉదాహరణ మీకు ఏమని, ఇప్పుడు ఒక మాటలు చెప్పాలంటే, నా భార్య కూడా ఒక పేరు పెట్టినాను.
ఏం పేరు పెట్టినా? మిత్రు అని పేరు పెట్టిన. మిత్రు అంటే స్నేహితులు. ఆమె నా ఫ్రెండ్, నా భార్య కాదు, నా క్లోజ్ ఫ్రెండ్ లాగా నేను పెట్టుకున్నా. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు తిక్క అని పేరు పెట్టుకుంటా. అంటే కొన్ని తిక్క లెక్కలు చేస్తుంది. ఏంటంటే బంగారంని తీసుకుపోయి బయట పెడుతుంది, వెండిని తీసుకుపోయి లాకర్లో పెడుతుంది. నేనన్నా ఏందమ్మా బంగారం తీసుకుంటే బయట పెట్టిన, వెండి తీసుకున్నా, నీకు తెలియదు ఏంది 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 అని అంటే, బంగారం వేస్ట్, వెండి చాలా కాస్ట్, అందుకే నేను లాకర్లో పెట్టా అని. అల్మేరా లోపల లాకర్ ఉంటుంది కదా, చిన్న లాకర్లో పెట్టి లాకేసింది. నా దేవుడు ఇలాంటిది ఇంత మంచి భార్యనిచ్చింది. నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఏలోక సంబంధమైన భార్య ఆమె కాదు, ఆమె ప్రార్థన పరురాలు, చాలా ప్రార్థన పరురాలు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా చాలా అన్యోన్యంగా ఉండే భార్య. అంటే నేను నా భార్యను పొందాలన్నప్పుడు నేను 3 సంవత్సరములు ప్రార్థన చేసిన, 3 years. దేవా నాకు భార్యని దయచేయి, మంచి భార్యని దయచేయని. దాని తర్వాతనే ఈమె వచ్చింది. అంటే నేను ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే, పేర్లు పెట్టి కొందరు భార్యలు కూడా, భర్తలు కూడా పేర్లు పెట్టి పిలుచుకుంటారు ప్రేమగా. భర్తలు కూడా భార్యకు ప్రేమగా పెట్టి పిలుస్తారు, లేకపోతే భార్య భర్తలకు ప్రేమ పెట్టి పిలుస్తారు. మీరు కూడా దేవునికి ప్రేమ పెట్టి పిలుచుకోవచ్చు. ఇక్కడ పరిశుద్ధమైన దేవుడు నీ తండ్రి, నా తండ్రి, ఆయన యొక్క శక్తి ఎలాంటిదో మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన బలం ఎలాంటిదో ఇక్కడ డైరెక్ట్గా తెలియపరుస్తూ ఉన్నాడు. సరే, 18కి రండి ఒకసారి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మంచిగా వినండి, సంకల్ప ప్రకారము కనెను. ఏ సంకల్ప ప్రకారం కనెను? ఇప్పుడు ఒక్కసారి మనం ఇది చూసామా, ఆయన ఏ సంకల్ప ప్రకారం మనం కనిండంట. ఓకేనా? యోహాను 1వ అధ్యాయము 12-13 ఒకసారి చదవండి. జాన్ చాప్టర్, యోహాను 1వ అధ్యాయము 12-13. తన్ను ఎందరు అంగీకరించిరో ఆయనను వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసమునుంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. చూడండి ఎంత పెద్ద మాట. మనము శరీరేచ్ఛ వలన పుట్టినటువంటి మనుషులము కాము, మానుషేచ్ఛ వలన పుట్టినటువంటి మనము కాము. ఎందుకంటే దేవుడు మన కడుపు లోపల సృష్టించేది అది మనకు ఏమాత్రము తెలియదు. ఎలాగ పుడతాడో అనేది కూడా మనకు తెలియదు. ఎలాగ కళ్ళు వస్తాయో, ఆ కళ్ళు ఏ విధంగా సృష్టించబడుతుందో, కాళ్ళు చేతులు ఏ విధంగా ఫామ్ అవుతాయో మనకేమీ తెలియదు. మన కడుపులో ఎలాంటి పేగులు ఉండాలా, ఎలాంటి డైజెస్టివ్ సిస్టమ్ ఉండాలా, ఎలాగా ఉండాలా అనేది ఏమాత్రము కన్న తల్లికి కూడా, గర్భమును ధరించే తల్లికి కూడా ఏమాత్రము తెలియదు. అందుకే దేవుడు ఏమంటాడు, వాళ్ళు శరీరేచ్ఛ వలన పుట్టినవారు కారు, మానసేచ్ఛ వలన పుట్టినటువంటి వారు కారు. నా యొక్క ఆత్మ చేత నేను వాళ్ళను సృష్టించిన, నా నోటి మాటల చేత నా బిడ్డలను నేను సృష్టించి తిని. ఎంత ప్రేమ అండి. ఒక్కొక్క మాట ఆయన చెప్పే మాటలు ఎట్లుంటాయి అంటే మనకు చాలా ఆధారకలం చేస్తుంది.
చాలా సంతోషము కలగజేస్తుంది. మనం ఏమనుకుంటామండి, నా బిడ్డ, నా కొడుకు, ఓ మనం ఎంత ప్రేమిస్తామో మన పిల్లల్ని, మన కొడుకులని. లెక్కలేనంత. అంటే దేవుని కొన్ని సందర్భాలు పక్కకు పెడితే దేవుని కంటే ఎక్కువ కూడా మనం ప్రేమిస్తాం. ఒక్కొక్కసారి వాడి ఇంటికి లేటుగా వస్తే ఆలోచిస్తాం, ఏది వాడు ఈ టైంకి వస్తాడు, ఈ టైంకి రాలేదు, ఏది వాడు పొద్దున తొందరగా లేచేది లేయలేదు. అస్తమానం మన తలంపులు ఎవరి మీద ఉంటాయి? మన పిల్లల మీదనే ఉంటాయి. మనం శరీర సంబంధమైనటువంటి మనమే మన పిల్లల మీద అంతగా ఆశిస్తే సృష్టించినటువంటి సృష్టికర్త ఇంకెంతగా ఆలోచిస్తూ ఉన్నాడండి. మీరు ప్రథమ ఫలములు. మీరు పుట్టుక వేరు, ఆయన పుట్టించిన విధానము వేరు. అందుకే దావీదు అంటాడు, నీ యొక్క సృష్టిని నేను తేరి చూడగా నాకు భయమును, ఆశ్చర్యమును, వణుకును కలుగుచున్నవి. ఒక్కొక్క స్టార్ అంటండి, ఒక స్టార్ అంట భూమి కంటే పెద్దగా ఉంటుందంట. తెలుసా మీకు ఆ సంగతి? సైన్స్. ఒక్క స్టారు అది ఎక్కడో మినుకు ఉంటుంది. అలాంటి స్టారు మన భూమి కంటే పెద్దగా ఉందంటే అది ఒక్క స్టార్ భూమి మీద పడిందో మందలం ఇక స్మాష్ అయిపోతాము, కళ్ళకు కూడా కనిపించం. ఒక్కసారి మీరు ఆలోచించండి మన దేవుణ్ణి, ఆయన శక్తిని ఒక్కసారి ఆలోచించండి. అవి తలంపులకు, ఊహకు మించినవి. అరే నా బిడ్డలు దుఃఖపడతారు, బాధపడతారు, దినమంతా వీళ్ళ కొరకు ఒక సూర్యుడిని వాళ్ళ కొరకు నేను పెడతాను. వాళ్ళు పండుకున్నప్పుడు సంతోషంతో పండుకోనికే వాళ్ళకొక చంద్రుని నేను ఇస్తాను. అంటే పొద్దునంతా వేడిగా ఉండి సాయంత్రం ఆ చంద్రుడు వచ్చినట్టే మనకేమైపోతుంది? కొంచెం చల్లగా అవుతుంది. కానీ చంద్రుని వల్ల కూడా ఒక ప్రాబ్లంలు ఉంటాయండి. మనము చంద్రుని బయట మనం పండుకున్నాం అనుకో, అదేమంటాడు? ఒక వాక్యం ఉంది దాంట్లో, పగటి వేళ ఎండ అయినను, రాత్రి వేళ వెన్నెల దెబ్బ అయినను నీకు తగలకుండా నిన్ను కాపాడువాడు. అంటే పొద్దున పూట బాగా ఎండకు తిరిగినాం అనుకో, ఏమొస్తుంది? ఎండ దెబ్బ వస్తుంది, 100% వస్తుంది ఎండ దెబ్బ. ఓకేనా? తలనొప్పో లేక జ్వరమో ఏదో ఒకటి బలహీనత మనకు వస్తుంది. ఒకవేళ రాత్రిపూట మనం పండుకున్నప్పుడు వెన్నెల దెబ్బ వస్తుంది. అరే కొందరు ఏమన్నా, అరే రాత్రిపూట పండుకోకండి రా, వెన్నెల కింద పండుకోకండి, ఏమొస్తుంది? ఏం పడిపోతుంది అంటారు? కాళ్ళు చేతులు పడిపోతాయి. అంటే వెన్నెల దాని కింద పండుకుంటే కూడా కాళ్ళు చేతులు పడిపోతాయి. సృష్టించిన సృష్టికర్త దగ్గర మీరు సమీపంలో వెళ్ళినప్పుడు మీకు అవన్నీ ఏమీ కావు. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన దేవుడు. వీటి వల్ల మనకి ఏదో ఒక చెడు వస్తుంటుంది, కానీ దేవుని వల్ల చెడు రాదు. కొందరు డాక్టర్లు ఏమంటారంటే, చిన్న పిల్లలు పుట్టక మునుపు అంటే సరిగా ఇమ్మెచ్యూర్ బేబీ అన్నప్పుడు వాళ్ళు తీసుకుపోయి ఎండలో పెట్టండి, విటమిన్ డి వస్తుంది అని అంటారు. సూర్యుని దగ్గర నుంచి కూడా కొన్ని విటమిన్ డి వస్తుంటుంది. మన దగ్గర ఎండ బాగుంటుంది. మళ్ళీ అదే మనము యూఎస్ఏ అక్కడ ఇక్కడ పోతే ఎండ లేనందుకు వాళ్ళకి అస్తమానం ఏం చేస్తారు? బీచ్లల్లో అక్కడిక్కడ పోయి ఎండ అంటే విటమిన్ డి రానికి వాళ్ళు అలాగా చేస్తూ ఉంచారు. కానీ మన దేవుడు మనకు ఆయన ఇచ్చే వెలుగు, దాంట్లో ఏది కొదువ ఉండదు. మనం ఎలాంటి వాళ్ళమంట? శరీరేచ్ఛ వలన పుట్టినటువంటి వాళ్ళము కాము. సరే, ఇవన్నీ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు 19కి వద్దాము. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
ఇప్పుడు చూడండి, దీంట్లో 4 ఉన్నవి. ఒకటి, మనుషుడు వినుటకు వేగిర పడువాడ. మనుషుడు వినాలంటే వారు వేగిరపడాలి. ఏదో మాటలు చెప్తున్నారు, ఏదో బైబిల్ వాక్యం చెప్తున్నారు. మనము వేగిరపడి వినాలా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మాట్లాడుటకు నిదానించు వాడై ఉండాలా. మూడోది, కోపించుటకు నిదానించు వాడై ఉండవలెను. 3, ఎందుకనగా నరుని కోపం, అది 4వది. ఇప్పుడు చూడండి, మనకు ఇలాంటి భావన ఉందా, ఇలాంటి మనసు ఉందా, మనము పరీక్షిద్దాం. దేవుని యొక్క మాటలు ఏమంటుంది మన ప్రైజ్ ద లార్డ్. సరే, మనుషుడు ఓకే 19 కదా, ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడాలా. జనరల్గా మనము వినము. ఒకరు చెప్తున్నప్పుడు మాటలు జనరల్గా మనం వినము. ఒకరు చెప్తున్నప్పుడు మధ్యలో మనం ఏం చేస్తాము, అతను కంప్లీట్ చేయక మునిపే మనం మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, అందుకే నేను ఒక్కొక్కసారి వాక్యం ఎక్కడైనా చెప్పినప్పుడు, ఎక్కడైనా చేసినప్పుడు జనరల్గా ఏమంటానంటే, ఒక ప్లేస్లో మాట్లాడుకుంటూ ఉంటారు సంఘాలల్లో. మాట్లాడేటప్పుడు నేను డైరెక్ట్గా అంటాను, ఏమని బ్రదర్ మీరన్నా మాట్లాడండి, లేకపోతే నేనన్నా మాట్లాడాలి. మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను. మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండి మీ మాటలను వింటాడు. దేవుడు మాట్లాడినప్పుడు మీరు మౌనంగా ఉండాలా, ఉండి తీరాలా. దేవుడు మాట్లాడే వరకు ఆయన మాటల కొరకు కనిపెట్టుకొని మౌనముగా ఉండాలా. ఏం దేవా, మేము పొద్దున ప్రార్థన చేసినాం, సాయంత్రం మాకు ఇంతవరకు ఏం జరగలేదు. టకాటకా కాదండి. దేవుడు ఎంత నిదానించి మన పట్ల ప్రేమగా చూపెడతాడు. మనం కొన్నిసార్లు ఆవేశంగా టకాటకా అనేస్తాం, మనుషులతోటి కూడా అంటాము. కానీ మనకు ఏముండదు, ఓపిక, సహనము, ఓర్పు ఉండదు. ఇప్పుడు చూడండి, మనం లోకంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాము, రకరకాలుగా ఉన్నవి. కొందరు మనకందరికీ తెలుసు డిబేట్ అవుతూ ఉన్నవి. డిబేట్ అంటే హిందూస్కి క్రిస్టియన్స్కి మధ్యలో డిబేట్ అవుతూ ఉన్నాయి. డిబేట్ అవుతున్నప్పుడు ఒకరిని ఒకరు వాళ్ళు ఏం చేసుకుంటా ఉన్నారు, మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు. దాంట్లో మాట్లాడినప్పుడు ఎన్నో అనర్థాలు వెళ్తాయి. ఎందుకంటే టీవీలో వెళ్తుందంటే ఎంతోమంది చూస్తుంటారు, ఎంతోమంది దానికి అగెయిన్స్ట్గా మాట్లాడే అవకాశాలు వస్తాయి. అందుకే దేవుడు ఏమంటాడంటే, అతను మాట్లాడినప్పుడు నువ్వు కామ్గా ఉండు, సీరియస్గా విను. మనం ఎన్నోసార్లు మనం దేవునితో చాలా విధాలుగా మాట్లాడతామండి. ఆయన ఎప్పుడన్నా మాట్లాడిండా మనతోటి? వాక్యం ద్వారానే మాట్లాడతాడు. కొందరు ప్రార్థన కళల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. నేను ఎట్లంటే, నేను ఈ మధ్యలో ఉపవాసం ఉంటున్నాను కదా, 1 డే దాంట్లో నిన్న నాకు కొంచెం ధైర్యం వచ్చి నా భార్యతో ఏమన్నా అంటే, అమ్మ నేను ఈ రోజు నుంచి రాత్రిపూట ఉపవాసము ఉంటాను, ఈ రోజు నుంచి రాత్రిపూట నేను ఉపవాసం ఉంటాను. ఎందుకంటే నేను బైబిల్ ఈ రోజున చెప్పబోతున్నాను, అక్కడ కూడా బైబిల్ చెప్పబోతున్నాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. నా తండ్రితో నేను మొదటిగా మాట్లాడాలా. నేను ఇక్కడ తినిపోయినా కదమ్మా, అంతే భోజనం. ఈరోజు వరకు అంటే పొద్దున ఆ టైంలో వరకు ఒక 2 పూరీలో 3 పూరీలో తిన్నా. రాత్రంతా ఏం చేస్తున్నా, ఫాస్టింగ్ ఉన్నా, రాత్రంతా వాక్యములు చదువుతున్నా, రాత్రంతా మేల్కొనే ఉన్నా, పాటలు పాడుకుంటూ ఉన్నాను, నిద్ర పోలేదు. ఎందుకంటే ఫాస్టింగ్ చేస్తే దాంట్లో ఉన్న గొప్ప శక్తి మనం కన్నులారా మనం చూస్తాం. ప్రార్థన కంటే ఒక సందర్భం నేను చెప్తాను. యేసు ప్రభు ఈ లోకంలో సృష్టించిన ఆయన వెళ్ళి అందరికీ స్వస్థత పరుస్తున్నప్పుడు శిష్యులు ఏం చేసిందంటే, వాళ్ళు ప్రార్థన చేసి స్వస్థత పరుస్తూ ఉన్నారు.
వాళ్ళు ఏమైపోయింది? స్వస్థత ఏమైపోయింది? కాలేదు అతనికి. కాకపోతే వాళ్ళు వచ్చి, శిష్యులు వచ్చి ఎవరిని అడిగినరు? యేసుప్రభుని వచ్చి, ఆ తండ్రి వచ్చేసి, అయ్యా నీ యొక్క శిష్యువులు నేను అడిగి తిని వాళ్ళు బాగా చేయలేకపోతిరి, కనీసం మీరన్నా మా మీద దయదలిచి నా కుమారునికి స్వస్థత కలగచేయము. అప్పుడు యేసుప్రభు అంటాడు కదా వాళ్ళని, చెడ్డ తరము అయిన చెడ్డ తరము కాదు, విశ్వాసము లేని చెడ్డ తరము వారులారా, విశ్వాసము లేదు చెడ్డ తరము వారులారా అని చెప్పి కోపపడి శిష్యులనే కోపపడతాడు. విశ్వాసం లేని ఈ తరమంతా విశ్వాసం లేకుండా ఉంటుందంట, వాళ్ళందరూ చెడ్డోళ్ళంట. అంటే దేవుని మీద విశ్వాసము లేదు అని కోపపడి పిలిచి అతను ఏం చేస్తాడు? బాగా చేస్తాడు. చేసిన తర్వాత ఇక శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. మాట్లాడతారు? అది సెకండ్. ఫస్ట్ ఏమంటారు? మేము ఎందుకు స్వస్థత చెయ్యలేకపోతేమి, దానికి కారణం ఏమిటి అని అంటే, యేసుప్రభు కొన్నివి శక్తులు, దుష్ట శక్తులు అవి తొందరగా పోవు. ఏం చేస్తే పోతావి? ఉపవాసము చేస్తే పోతుంది. మనం ఎవరికన్నా బలహీనముగా ఉన్నప్పుడు, నిజంగా ప్రేమించిన వారి కొరకు బలహీనముగా ఉన్నప్పుడు మీరు ఉపవాసంగా ఉండండి. మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కాకపోతే ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏడవండి. గొప్ప కార్యములు మీరు చూస్తారు. గొప్ప గొప్ప కార్యములు మీరు చూస్తారు. ఉపవాసం ఉంటే శరీరము చంపబడుతుంది, ఆత్మ ఎదిగింపబడుతుంది. ఉపవాసము ద్వారా చాలా గొప్ప సంగతులు, గొప్ప గొప్ప కార్యములు చేసినటువంటి దైవజనులు ఉన్నారు. ఆ ఉపవాసం చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం మౌనంగా ఉంటాం. దేవునితో మాట్లాడుకుంటేనే ఒక సమయంలో ఒక రోజున ఆ యొక్క జవాబు మనకు వస్తుంది. అంతవరకు మీరేం చేయాలా? మౌనంగా ఉండాలా, ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. అదే మాటలు ఇక్కడ యాకోబు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? వేగిరపడద్దు, మాట్లాడుటకు నిదానించవలెను, కోపించుటకు నిదానించు వాడై ఉండవలెను. కోపించుటకు కూడా నిదానించి ఉండాలి. ఎప్పుడైనా మీరు చూసినా ఎవరైనా కోపపడితే వాడు ఏ అనే లోపల వీడు బి అంటాడు. కంప్లీట్ కాకమునుపే వీళ్ళు ఏమంటారు? ఇమీడియట్గా ఒక మాట అనేస్తారు. అసలు అతను ఏం చెప్తున్నాడు, ఏం లేదు, ఏం వినాలా, దాని తర్వాత మనం ఏం మాట్లాడాలా. కొందరేమో కామ్గా ఉంటారు. అందరు మాట్లాడిన తర్వాత అతను ఇక మాట్లాడడం ఆగిపోయింది అనుకో, ఏం లేదనుకో, ఈయన ఒక మాట అంటాడు. అప్పటి వరకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని నిదానించి చూసి ఆయన మాటలలో కొందరు పట్టుకుంటారు. నువ్వు ఈ మాట నన్ను అన్నావు, నువ్వు నన్ను ఈ మాట అన్నావు, నన్ను ఈ మాట అన్నావు. కొందరేమో నిదానించి చూసినప్పుడు లాస్ట్లో ఒక ప్రేమ కనిపిస్తుంది. నిదానించి చూసినప్పుడు దాంట్లో ఒక మనకు నీతి అనేది వస్తుంది. టకాని మాట్లాడినప్పుడు మనకు నీతి అనేది తెలియదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో, మన గురించి ఏ విషయం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. కొంచెం గుసగుసు మనల్ని చూసుకుంటే ఎవరైనా గుసగుసు మాట్లాడిననుకో, నా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుకుంటా నిన్ను చూసి ఉండొచ్చు, మాట్లాడుకుంటా మిమ్మల్ని చూసి ఉండొచ్చు. అంతేకాని మీరేమనుకోవద్దు, నా గురించే మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క మాటలు ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, ఏ మాత్రము నెరవేర్చదు. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క నీతి మన నీతి సరిపోదు. దేవుడు ఈ యొక్క వాక్యమును, ఇంత మంచి వాక్యమును దేవుడు దీవించి ఆదరించి ఆశీర్వదించి మన పట్ల దాచి ఉంచినటువంటి గొప్ప సంగతులను పదే పదే తెలుసుకుంటూ ఈ శ్రేష్టమైనటివి ఆయన యాకోబు మనకిచ్చిన ప్రకారం మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు
అవి కొన్ని మనసులో పెట్టుకొని ఇక మీదట మనం దాన్ని ఏం చేయాలా, శారీరకంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే వినమట్టుకు విందురే కానీ గ్రహింపనే గ్రహింపరు అని దేవుడు అట్లా అనకుండా మనము వింటున్నాము, ఆ ప్రకారము చేయాల. ఒకరు ఏమంటాడంటే, ఒక తల్లి వచ్చి యేసుప్రభు, నేను ముగించేసినానండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక తల్లి వచ్చి, అమ్మ నిన్ను గర్భము దాల్చిన తల్లి ఎంతో ధన్యురాలు అనంటే యేసుప్రభు అవును కానీ ఏమనలేదు దానికి, అవును కానీ నా తండ్రి మాటలను విని దాన్ని వాక్యముని గైకొనువాడు మరీ ధన్యుడు. ఈ వాక్యములు వినినవారు ధన్యులు, మీరందరూ ధన్యులు. పరిశుద్ధ వాక్యమును విన్నటువంటి మీరు ధన్యులు. ఆ ప్రకారం జీవిస్తే మీరేమంటారు, మీరు మరీ ధన్యులు. దేవుడు నోరుతోనే అంటాడు మనల్ని, ఆహా నా బిడ్డలు విన్నారు, ఓహోహో నాకు చాలా సంతోషం. ఆ ప్రకారం ఉంటే ఇప్పుడు జనరల్గా మన పిల్లలు మన మాటలు వినాలరా అని చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. నా బిడ్డ నా మాట విన్నది, ఎందుకంటే దానికి చెవులా వినబడుతుంది. చెయ్యలేదు అనుకో మనకేమనిపిస్తుంది, కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఒకవేళ చేస్తే అది నా రక్తం, నా మాట వింటుంది, ఇది చిన్నది నా మాట వింటుంది, నా కొడుకు నా మాట వింటాడు. అట్లా దేవుడు కూడా మీరు వినువారివే కాకుండా మీరేం చేయాలా, వాటి ప్రకారం జీవించాలా, వాటి ప్రకారం చేయాలి. అప్పుడే మీరు మరీ ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. సరే, ఇప్పుడు దేవునికి అర్పించే సమయము, కానుకలు అర్పించే సమయము. సో మనము ఒక పాట పాడదాము. నీ ధనము నీ ఘనము ఉందామా ఇలా? నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా. ఏదమ్మా, ఏదైనా వర్స్, ఏదైనా నంబర్ ఉందా? మూడు వందల 367. ఓకే. నీ ధనము నీ ఘనము నీ దశమా భాగము నీయా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా. ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధనధాన్యం నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా.
నీ పంటలు ప్రభువు నీకియగా, గూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకియగా, గూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడంగా ప్రభు యేసు నామమును, గడువేల ప్రభుకి ఓ క్రైస్తవా, పాడంగా ప్రభు యేసు నామమును, గడువేల ప్రభుకి ఓ క్రైస్తవా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. సరే, మనము కూర్చోబడినటువంటి ఒక కానుకల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారమ్మా? మీరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయండి. మా మధ్య నుండి మాతో మీరు మాట్లాడిన విధాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, మనము ఈ యొక్క బల్లకు వచ్చి ఉన్నాం. అతి శ్రేష్టమైనది బల్ల, చాలా శ్రేష్టమైనది బల్ల. ఒక భక్తుడు అంటూ ఉంటాడు, వాక్యములు ఎవరన్నా చెప్పమంటే గంటల కొద్దీ వాక్యం చెప్తారంట, ప్రార్థన చేయమంటే గంటల కొద్దీ చేస్తారు. ఎవరన్నా ఎంతసేపు చేస్తారు? పావు గంట మా అంటే. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, బల్ల వచ్చినప్పుడు, దేవుని దగ్గర బల్ల చూసిన వెంటనే మనకి ఏం జ్ఞాపకం రావాలా? శిలువ జ్ఞాపకం రావాలా, ఆయన శరీరం జ్ఞాపకం రావాలా, ఆయన రక్తము జ్ఞాపకం రావాలా, మనము చేసినటువంటి ప్రతి ఒక్క దోషములన్నీ జ్ఞాపకం రావాలా. వారమంతా చేసిన తప్పిదమ్ములు, వారమంతా చేసినటువంటి పాపములు, తెలిసి తెలియని తప్పిదమ్ములు. మనం అనుకుంటాం కానీ మనం తప్పిదమ్ములు చెయ్యలేదు అని అనుకుంటాము, కానీ దేవుని దృష్టిలో అది తప్పిదమ్ముగా ఉండవచ్చు. అది కూడా కడుక్కో. ఒక్కడును నీతి మంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు మహిమను కోల్పోచు ఉన్నారు. ఒక్కడు కూడా నేను నీతిగా ఉన్నాను అని అంటే దేవుణ్ణి మనము అవమానపరిచినట్టు లెక్క. అందుకే మనం నీతిపరులం, కొందరు అంటూ ఉంటారు కొందరు దైవజనులు, మనం నీతిపరులము. నీతిపరులుగా ఉండుటకు మనము పిలవబడితిమి, పరిశుద్ధముగా ఉండుటకు మనము పిలవబడితిమి, మనము పరిశుద్ధులము కాము. పరిశుద్ధముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలువబడినంటే మన జీవితంలో పరిశుద్ధముగా ఉండాలని మనము ప్రయత్నము చేస్తూ ఉండాలి. ఒకవేళ చెయ్యని పక్షమున ఇది ఎటు తిరిగి మనకు ఉన్నది, తండ్రితో సమాధానపరచుకోవడానికి, మన తండ్రితో సంతోషపరచుకోవడానికి ఇది మన సమీపములో ఉన్నది.
సో ఇది బల్ల రాక మునుపు, ఈ బల్ల మీ యొక్క సన్నిధిలో చేరక మునుపు మనం ఏమేమి తప్పితములు చేసినామో, మనము పిల్లల పట్ల ఏమేమి తప్పితములు చేసినామో, లేదా పిల్లలు మన పట్ల ఏమేమి తప్పితములు చేసి ఉన్నారు, అవన్నీ జ్ఞాపకాలు చేసుకుంటూ అందరి యొక్క క్షమాపణలు అడగండి, కడుక్కోండి. ఎవరు ఎక్కువ క్షమాపణలు అడుగుతూ ఉండరు మన ఓల్డ్ టెస్టిమెంట్లో? ఎవరు? దావీదు అందరి క్షమాపణ అడగళ్ళు, కొడుకుల క్షమాపణలు కూడా అడగలేదు దావీదు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన జీవ గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో దావీదు అన్నారుగా, వేరే వేరే దైవజనులు ఎవరన్నా వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ కొడుకు ఏమైనా క్షమించు దేవా అని అడిగినరా? యోబు ఒక్కడే అడిగింది, ఒక్కడే. వేరే వాళ్ళు ఎవరు ఎక్కువ మటుకు అడగలేదు. ఇక దానియేలు మాత్రం వేరే విధంగా మాట్లాడిండు. ఓకేనా? సో మనం ఏం చేయాలా? ఇది వచ్చిన వెంటనే బల్ల మీ సమీపంలో వస్తున్న దేవా, నాకు తెలియకుండా నా పిల్లలు ఏమన్నా పాపం చేసిండ్రేమో, వాళ్ళ స్నేహితుల పట్ల ఏమన్నా పాపం చేస్తున్నారేమో, నాకు మాత్రము తెలియదు, వాళ్ళు మీ పట్ల దోషమేమన్నా ఉన్నదేమో మాకు తెలియదు దేవా, నా పిల్లల్ని క్షమించుము. తెలిసి తెలియని తప్పితములు ఏమన్నా చేసి ఉంటే నాయనా వాళ్ళని క్షమించుము. బల్ల సమీపంలో రాకమునుపు ఇవన్నీ తలంచుకోండి, కొంచెం సమయం స్పెండ్ చేయండి. వాక్యం అంతా ఒక ఎత్తు, బల్ల ఒక ఎత్తు. బల్ల ఒకవేళ దేవునితో మనం సమాధాన పడకుండానే మనము సంఘంలో నుంచి బయటికి వెళ్తే మనకు సంతోషము ఉండదు, ఆనందము ఉండదు, మన దేవుడు మన పట్ల రాడు. అయ్యో నా బిడ్డలు నా కొరకు ఏమీ చేయలేదు, నోరు తెరిచి ఒక్క మాట కూడా నన్ను క్షమించు దేవా అని నోరు తెరిచి కూడా అడగలేదు. మీరు నోరు తెరిచి క్షమించిన ఎడల, మీ అపరాధములను నేను క్షమించిన ఎడల, నేను తిరిగి మీకు తొలకరి వాన కడవరి వర్షముని మీకు కుమ్మరిస్తాను. ఎందుకు? మీరు ఒక్క మాట నాతో అని ఎడల. దేవుడు తన ప్రజల దగ్గర ఒకటే కోరుకుంటా ఉన్నాడు, ఏంది? క్షమాపణ. ఆయన దగ్గర డబ్బులు లేక కాదు, ఆయన దగ్గర ఆస్తి లేక కాదు, బంగారం లేక కాదు, మనకు ఇయ్యలేక కాదు. మన బంగారాలు హిందూసులలాగా పోయి ధన 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 తిరుపతి ఉండిలో లక్షల కోట్లు వేయడం కాదు. అవి గుండ్లు కొట్టించుకోవడము, తప్పిదం చేయడం అనేది కాదు. మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. నోరు తెరిచి ఒక్క మాటనన్నా నువ్వు అనలేవా? నన్ను క్షమించు దేవా అనలేవా? నీ బిడ్డల కొరకు క్షమాపణ మనము కోరలేమా? కళ్ళు మూసుకొనండి. మనము తండ్రి ఎదుట నిర్దోషులుగా ఉండుటకు అపరాధిని యేసయ్య కృప చూపి లోమయ్య. అమ్మ పాట ఉందా అమ్మ ఇంట్లో? అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నెపమంచకైని కృపలో అంచకయని కృపలో నా పరాధములను క్షమించు. అమ్మ ఏ నంబర్ అమ్మా? కృప చూపి బ్రోమయ్యా, సిలువాకు నిన్ను నేగొట్టి తిని తులువాలతో చేరి తిని, సిలువాలో
నిన్ను నే గోటి తిని తులువాలతోనే రీతిని పితిని శాంబులను పితిని నేను ప్రభువా. అవును తండ్రి పరిశుద్ధుడా, అవును ప్రభువా, మేము దోషములు చేసే వాళ్ళం నాయనా. నాదిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అవును ప్రభువా, మా మీద మీ యొక్క కృపని చూపించండి. మేము అపరాధులము తండ్రి, మట్టి మీద నడిచే మానవులము ప్రభువా. ఎవరితో ఏమి అబద్ధము మాట్లాడతామో మాకు తెలియదు. ఒక్కొక్కసారి వెంటనే అబద్ధము వచ్చేస్తున్నది. మేము అపరాధములు చేస్తూ ఉంటున్నామని మాకు తెలుసు. అబద్ధము మేము మాట్లాడినామని మాకు తెలుసు. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. అబద్ధం ఆడేవాళ్ళు పరలోక రాజ్యంలో చేరరు అని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభువా, మీ బల్ల మాకు సమీపముగా ఉన్నది. మీ యొక్క రక్తము శరీరము మాకు సమీపముగా ఉన్నది. నాయనా, మా యొక్క అపరాధములను క్షమించండి. మా పిల్లల అపరాధములను క్షమించండి. మా యొక్క యజమానుల అపరాధములను క్షమించండి. ప్రభువా, మీరు క్షమిస్తేనే కానీ మేము ఈ యొక్క ఆలయమును వదిలిపోము. ఈ ఆలయం నుండి మేము బయటికి వెళ్ళము. మా తండ్రితో మేము సమాధానపరుచుకోవడానికి వచ్చి ఉన్నాము. ఆయన మాటలు వినటానికి వచ్చి ఉన్నాము. వారమంతా చేసి తన తప్పితములు జ్ఞాపకము చేసుకొని వచ్చున్నాము. దేవా, మమ్మలను క్షమించండి. దేవా, మా దోషములను, మా యొక్క శిక్షలను, మా యొక్క బాధలను, పాపములను అన్నీ భరించినారు. కలుష్యములను మా బిడ్డకు నాయనా మీరు తీర్చి ఉన్నారు. ప్రభువా, మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఇటు విధంగా దేవుని సన్నిధిలో మీరు భారంగా అతని దేవుని సన్నిధిలో సమాధానపరచుకునండి. వారమంతా మనకు ఆశీర్వాదములు కావాలంటే, వారమంతా మన తండ్రి యొక్క దీవెనలు మనకు కావాలంటే, ఆయన మనతోటే మన ఇంట్లోనూ మన ప్రయాణంలో మన వాహనముల పట్ల ఆయన కంచె ఉండాలనుకుంటే, ఆయన దూతల కంచె మన మీద ఉండాలనుకుంటే ఆయనతో సమాధానపరుచుకునండి. అతని సన్నిధిలో గజగజలాడుతూ, అయ్యో నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధిని కాను, అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అయ్యో కనులారా నా దేవుని చూసిననుకొంటిని, నేను చనిపోయేదనని యెషయా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి దేవుడు మా మధ్యలో ఉన్నాడు. నాయనా, మమ్మల్ని క్షమించి కనికరించండి. మీ రక్తమును శరీరమును మేము భుజించబోచుండగా ప్రభువా, మా యొక్క దోషములను, మా తండ్రి దోషములను, తండ్రి మా పితరుల దోషములన్నీ తీసివేయండి. మా పిల్లలకు ఏ మాత్రమును అది తగలనీయకండి. వాళ్ళ యొక్క రక్తము, చెడు రక్తము ప్రభువా, మీ యొక్క రక్తము ద్వారా కడగండి మమ్మలను. ఆ యొక్క రక్తము మా పిల్లల మీద రాకుండా కడగండి. మా పితరుల దోషములు మా మీద రాకుండా కడగండి. మమ్మల్ని క్షమించండి. మా పట్ల మీ యొక్క కటాక్షం నుంచండి. అడుగుతే ఇవ్వబడునని సెలవిచ్చిన మా దేవా, మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మనము బల్ల తీసుకొని పోచుండగా పాస్టమ్మ మీరు రండి. సో ప్రార్థన చేస్తున్నటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉండండి. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉండండి. రక్తము కొరకు బ్రదర్, రొట్టె కొరకు బ్రదర్ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభా.
ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అవును నాయన తండ్రి. ప్రభా నాయన వినుటకు వేగిరపడివాడు, మాట్లాడటకు నిదానించేవాడు ధన్యుడని చెప్పి అవును ప్రభా. నాయన. అవును ఆ తండ్రి. వాక్యం మేము పాటిస్తున్నాం అనేది మమ్మల్ని పరీక్షించుకోవాలి. అవును తండ్రి, నాయనా పరిశుద్ధుడా. తండ్రి, నీ వాక్యం వినుట కాదు, దాని ప్రకారం జీవించాలి ప్రభా. అవును ఇదిగో నాయన. మాకు విరోధనాడు వాడు మమ్మల్ని వాక్యం పాటించనీయకుండా చేస్తాడు ప్రభా. మ్మ్. నాయన వాడిని మేము ప్రతిరోజు నాయన వాడిని ఎదిరించాలంటే వాక్యం మా హృదయంలో ఉండాలి ప్రభా. నాయన ఎంతోమంది ప్రభా నాయన దినమునకి 3 సార్లు ప్రభా నాయన దానియేలు ప్రవక్త దినమునకి 7 సార్లు దావీదు మహారాజు అయ్యిండు కూడా ప్రార్థన చేశాడు ప్రభా. అవును మేము తండ్రి. ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రభా. ఓ లోక ఫాదర్, సంబంధమైన పనులను పెట్టుకుని లోకం కోసం పరిగెత్తుతున్నామే, మమ్మల్ని క్షమించండి ప్రభా. పరిశుద్ధుడా, ప్రభా పరిశుద్ధుడా. మా మాటలు, మా చేతులు, మా క్రియలు ఎలా ఉన్నాయో ప్రభా నాయన మమ్మల్ని పరీక్షించుకోవాలి ప్రభా. అవును మా తండ్రి. కొరకు మీరు బలయ్యారని చెప్పి అవును ప్రార్థన ప్రభువా. చేస్తున్నాం ప్రభా. ఆ శిలువలో ప్రభా నాయన శరీరం నలగొట్టిన విధంగా ప్రభా నాయన మా శరీరాలను మీరు ప్రభా నలగొట్టండి ప్రభా. మా యొక్క మండి హృదయాలను ప్రభా నాయన పగలగొట్టండి ప్రభా. నా అవును మాట నాయన. అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేసి సుత్తి వంటిది కాదా అని చెప్పి ఉన్నారు ప్రభా. ఎస్ లార్డ్, నాయన ఎస్ లార్డ్. వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని కడగండి, మమ్మల్ని పగలగొట్టండి. మాలో ఉన్న కోపము, గర్వము, ఈర్ష, అసూయ, ద్వేషాలు ప్రభా తీసివేయండి ప్రభా. అవును ఈ వాక్యం తండ్రి. ద్వారా నింపండి ప్రభా. సహాయం దయచేయండి. అవును నాయన. మీరు తప్పితే ఎవరు లేరు నాయన అవును తండ్రి. తండ్రి. ప్రపంచం చూస్తుంటే భయంకరమైన స్థితిలో ఉన్నది. ఏ అవును క్షణాన నాయన. ఏం జరుగుతుందో తెలియదు. ఎస్ లార్డ్, కరువులు, ఎస్ లార్డ్. భూకంపాలు, యుద్ధాలు, ప్రమాదాలు, ఒక పక్క హత్యలు, దొంగతనాలు, మానభంగాలు ప్రభా. అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో ప్రభా నాయన మనిషికి సమాధానం లేక ప్రభా సాతాను గొడవలు పెట్టి ప్రభా నాయన ఎన్నో యువతను ప్రభా చెడగొడుతున్నాడు కనుక సహాయం అవును చేయండి తండ్రి. ప్రభా. యువత గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన యువతను మీరు రక్షించండి. యవ్వన కాలంలో కాడిబయట నన్నుకు ధన్యత ప్రభా. నాయన తండ్రి, మీరు ఆకర్షిస్తే కానీ ఒక వ్యక్తి మీ దగ్గరకు రాలేడు ప్రభా. అవును తండ్రి. అవును ఎందుకంటే ఈ ప్రభు. భయంకరమైన లోకాలలో ప్రభా ఈ యొక్క సెల్ ద్వారా అనే యంత్రం వచ్చిన దగ్గర నుంచి యవ్వనస్తులంతా సెల్కి అడిక్ట్ అయిపోయారు ప్రభా. 24 గంటలు సెల్ చూడటంతో తమ ఆరోగ్యాలను, తమ ఎయిమ్లను మర్చిపోతున్నారు ప్రభా. వారిని అవును తండ్రి. క్షమించండి అవును ప్రభు. ప్రభా. సహాయం దయచేయండి నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. మా హృదయాలను ప్రభా ఎలా ఉన్నాయి మమ్మల్ని పరీక్షించుకునే అవును సమయం. తండ్రి. గత కాలంలో మేము తప్పులు చేసిన తప్పులను క్షమించండి. ఎందుకంటే అవును మేము మట్టి తండ్రి. మనుషులం ప్రభా. ఎస్ ఏమీ లార్డ్. తప్పు లేదనుకుంటే నిజంగా మాలో భయంకరమైన తప్పులుంటే ప్రభా మీ రక్తం చేత కూడా శుద్ధీకరించండి. అవును మీ నాయన. వాక్యం చదువుట కాదు, దాని ప్రకారం జీవించాలి. దుష్టుల ఆలోచించపునక, పాపల మార్గమునక, భాషలు కూర్చుండి చోటు కూర్చుండక, నిరంతరం యెహోవా వాక్యమందు ఆనందించుచు దాన్ని ధ్యానించబడి ధన్యుడని చెప్పిన అవును నాయన. అటువంటి ధన్యత నాకు మాకు కలుగజేయమని అవును మా ప్రభు. ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునేటకై నేను చేయుడని చెప్పాను. పాత్ర వస్తుండగా మీరు ప్రార్థన పూర్వకంగా తీసుకోండి. ఇది దేవుని శరీరం అని యోచించి తాగండి. ఇది మామూలుగా ఒక బ్రెడ్ ముక్క లాంటివి తలంచుకొని తినకండి. ఇది దేవుని శరీరము తింటున్నానని తినండి. పరిశుద్ధ దేవుడు, నీతిగల దేవుడు, ఆయన ఉదయించే సూర్యుడు. తింటే మనకు ఆరోగ్యం వస్తుంది, మనకు బలము వస్తుంది, బలహీనతలు వెళ్ళిపోతాయి, మనకు ఏ బలమును ఏ రోగములు తాకవు అని ఆలోచించి ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకముగా తీసుకొనండి.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ నా పాత్ర రక్తము వలన కొత్తని నిబంధన, మీరు దీనిలో తాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపనం చేయుటకై దీనిని చేయుడని చెప్పాను. ఈ యొక్క రక్తము కొరకు అమ్మా సిస్టర్ మీరు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధమైన దేవ, కృపగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయ ఈ యొక్క నాయన పరిశుద్ధ దినమందు నాయన మరి ఈ యొక్క ఆదివారమున ప్రభా మీ పాద సన్నిధిలో పునరుత్థానుడవైన దేవునిని జ్ఞాపకం చేసుకుంటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మంటి వారము నాయన, పాపులము నాయన తండ్రి, నరకానికి పాత్రులము తండ్రి, మమ్మను మీ సిలువ చాటున మరుగుపరిచినందుకు స్వామి. మమ్మను జ్ఞాపకము చేసుకుని ఎంతో ప్రేమించి లోక రక్షకునిగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన సిలువ కార్యమును జరిగించిన దేవా మీకు స్తోత్రాలు. మా పాపములు, మా దోషములు, మా రోగములు నాయన, మా యొక్క దరిద్రత సమస్తము నాయన సిలువలో నాయన మరి కొట్టివేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ సిలువను చూచిన వారందరూ రక్షించబడాలని ప్రభా మీరు ఈ గొప్ప కార్యమును నాయన తండ్రి, భూలోకములో ఉంటున్న మానవాళి కొరకు నాయన మీరు ఏర్పరిచిన గొప్ప త్యాగము కొరకు నాయన, ఆ యొక్క బలి అర్పణ కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. వందనాలు స్వామి, వందనాలు. ఏ పాటి స్థుతులు మేము చెల్లించుకోగలము నాయన. నరకానికి వెళ్ళవలసిన వారం ప్రభా, ఈరోజు మీ పాద సన్నిధిలో నాయన మమ్మును మీ కుడిపార్శ్వమున కూర్చుండబెట్టినందుకు స్తోత్రాలు నాయన. మీ పరిశుద్ధులుగా తీర్చినందుకు స్తోత్రాలు, వందనాలు స్వామి, వందనాలు. ఈ లోకములో భూలోకములోనే నాయన మీ యొక్క గొప్ప శక్తితో నాయన, సంతోషముతో సమాధానముతో నింపి నాయన మీ సిలువలో మమ్మను నడిపించుకుంటకు కృప చూపినందుకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధ రక్తమును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మేం పొందవలసిన శిక్ష నాయన, మేం పొందవలసిన బాధ వేదనలు ఆ యొక్క సిలువలో మీరు తీసుకున్నందుకు కోడి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ పరిశుద్ధ రక్తము ఆఖరి బొట్టు వరకు నాయన కార్చినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ శరీరము నాయన మాకిచ్చినారు, మీ రక్తము మాలోనికి నడిపించినారు, అందును బట్టి స్తోత్రాలు. పరిశుద్ధులుగా తీర్చినారు, వందనాలు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కొద్ది వారమైన మా పైన మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి నాయన తండ్రి, ఈ సమయంలో వచ్చిన మా అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధ దినములో తండ్రి మీ ఆలయములో మేము ప్రార్థించినప్పుడు ఇదిగో మాకు సమస్తము మీరు దయచేయగల దేవుడు అయినందుకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం మాలో ఫలింప చేయండి నాయన. మరి జ్ఞాపకం చేసుకొని నాయన నెమరు వేసుకోవడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మేము వెళ్తుండగా మీ ఆత్మతో మీ శక్తితో మమ్మల్ని నింపి నడిపించవలసిందిగా వేడుకుంటూ ఈ కొద్ది మరను నజరేయుడైన యేసు శక్తి గల నామంలో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్తము మీ యొక్క సమీపంలో రాబోతుండగా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించెను. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. రక్షించు వారికి నీ సిలువా వెర్రితనముగా నున్నది. రక్షింప నా పాపికి దేవుని శక్తి యోనది. నీ రక్తమే శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము.
అందరూ ప్రార్థన పూర్వకముగా తీసుకొనండి. అలాగే కళ్ళు మూసుకునేలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క దోషములను, మా యొక్క పాపములన్నీ అంగీకరించి తుడిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా యొక్క శరీరములో ఉన్నటువంటి బలహీనతలను కడిగినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బిడ్డలను నాయనా, మేము తెలిసి తెలియని తప్పితములు మా బిడ్డలు కానీ మేము కానీ మీ ఎదుట ఎక్కడన్నా తప్పితములు చేస్తే ప్రభువా, నీవు క్షమించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క రక్తము వలన మమ్మల్ని పరిశుద్ధపరిచితిరి. మీ శరీరం వల్ల ప్రభువా మాకు ఆరోగ్యమును కలగజేసితిరి. దానికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించి ఆదరించి ఆశీర్వదించామని తిరిగి ప్రభువా మేము వచ్చి కలుసుకునే వరకు మీ యొక్క సన్నిధిలో మా యొక్క పాదములను నిలిపి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచే వరకు మమ్మల్ని అందరినీ దీవించి ఆదరించి ఆశీర్వదించి కనికరించి కాచి కాపాడమని, మేము వెళ్ళే మార్గంలో వచ్చే మార్గంలో మా కుటుంబముల పట్ల, మా యొక్క ఉద్యోగాల పట్ల, మా పిల్లల పట్ల, యజమానుల పట్ల, తండ్రి మాకు ఇచ్చినటువంటి ప్రభువా గృహ నిర్వాహకుడైన దాసురాలి పట్ల, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల పట్ల పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించామని, మీ యొక్క కృప వెంబడు కృపనుంచమని, ప్రతి ఒక్క దోషములను క్షమించి కటాక్షించి మా మీద మీ యొక్క కృపను మా మీద చూపించమని, ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం ఏకరీతిగా ఉన్నటువంటి సజీవం గల యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి బతిమిలాడుకొని ఆడి వేడుకొని చున్నా నా గొప్ప తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి మనం లేచి నిలబడితే దేవుని యొక్క ఆశీర్వాదములను తీసుకొని మనం వెళ్దాం. తండ్రి యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్ముని యొక్క నేను సహవాసం ఇక్కడ చేరిన బిడ్డలకందరికీ పరిశుద్ధులకందరికీ ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. శాంతి సమాధానములతో మిమ్మల్ని భద్రపరచునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.